నిజామాబాద్ జిల్లా ఏడుపల్లి మండల కేంద్రంలో జరిగిన భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. భూమి హక్కుల రికార్డుల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే తప్పులు సరిచేసేందుకు అవకాశం ఉందని అన్నారు. చట్టంలోని పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో అవగాహన కల్పించారు. కొత్త ROR చట్టంలో పెండింగ్ దరఖాస్తులను ఆర్టీఓలు పరిశీలించి క్రమబద్ధీకరిస్తారని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఇక సదస్సులో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, అదనపు కలెక్టర్ అరవింద్ రెడ్డి, అగ్రికల్చర్ పీడీ ప్రదీప్, తహసీల్దార్ ధన్వాలు, స్థానిక అధికారులు, మార్కెట్ కమిటీ సొసైటీల చైర్మన్లు, రైతులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో సుమారు 9 లక్షల సాధారణ నామాలకి అభ్యర్థీకరిస్తారు. అది కూడా మనకి సాధారణ నామాలకి వచ్చిన అప్లికేషన్ కి నోటీసులు ఇచ్చి నోటీస్ ఇచ్చిన 90 రోజుల్లోగా వాటిని డిస్పోజ్ చేస్తారు ఆర్టీఓ. సో కాబట్టి సెక్షన్ 6 కింద ఈ సాధారణ నామాల సంబంధించిన ప్రొవిజన్ అనేది నూతనంగా ఈ చట్టంలో వచ్చింది. సో అదేవిధంగా మనకి సెక్షన్ 8 కింద కూడా ఆర్టీఓ అనేది మ్యూటేషన్ పవర్స్ ఉన్నాయి. సో సెక్షన్ 8 లో ఏమేమి వస్తాయంటే సివిల్ కోర్టు డిగ్రీ, అంటే ఎవరైనా రైతుకి ఫేవర్ గా కోర్టులో ఆర్డర్ వచ్చింది, సివిల్ కోర్టులో ఆర్డర్ వస్తే వాళ్ళు ఆర్టీఓకి అప్లై చేసుకుంటే ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసే పవర్ ఆర్టీఓకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోకాయుక్త డిగ్రీస్ ఉంటాయి.